అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచికను ఆస్వాదిస్తున్నాం. 6వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 7వ భాగంలోకి ప్రవేశిద్దాం. జ్యోతి విప్లవకారులతో కలిసిపోతుంది. ఆమె ఇప్పుడు ప్రతిభ అన్న పేరుతో పిలువబడుతూ ఉంది. సుందరం, సత్యం అన్న కామ్రేడ్స్ ఆమెకు పరిచయం అవుతారు. జాన్తో కలిసి శబరి బొంబాయి చేరుతుంది. అక్కడి వాతావరణం చూసి బెంబేలు పడుతుంది, అసహ్యించుకుంటుంది. తను చేసిన పనికి పశ్చాత్తాపడుతుంది, కానీ వెనక్కి మరలి వెళ్ళటానికి సాహసించదు. పూర్తి అయిష్టంగానే వారిలో ఒకరుగా ఉంటూ ఉంటుంది. జ్యోతి తండ్రి రమణమూర్తి వార్తాపత్రికలోని వార్తలు చదివి కలత చెందుతూ ఉంటాడు. స్నేహితుడు లాయర్ రఘురాంతో మాట్లాడుతూ ఉండగా రమణమూర్తి అన్న కుమారుడు సతీష్ కూడా వాళ్ళ సంభాషణలో పాలు పంచుకుంటాడు. ఇంతలో పోలీసులు వస్తారు. ఇక 7వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. హలో మూర్తి గారు, మీ ఇల్లు సోదా చేయాలి. పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి వస్తూ అన్నాడు. రమణమూర్తి ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. కారణం? రఘురాం అడిగాడు. సోదా చేశాక చెప్తాం అంటూ కానిస్టేబుల్స్కి కళ్ళతోనే సోదా చేయమని ఆజ్ఞ జారీ చేశాడు ఇన్స్పెక్టర్. రమణమూర్తి బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. వీళ్ళెందుకు వచ్చారు? జ్యోతి ఇక్కడ ఉందని అనుమానమా, లేక ఆమెకు సంబంధించిన వాళ్ల కోసం గాలింప? ఆమె ఫోటోలన్నీ కాల్చేశాడుగా, ఇంకా భయం ఎందుకు నాకు? ఏమిటండి ఇన్స్పెక్టర్ గారు, అసలు విషయం ఏమిటి? రఘురాం ప్రశ్నించాడు. సమాధానం ఇవ్వకుండానే బూట్లు టకటకలాడించుకుంటూ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళాడు. మూర్తి చివ్వున లేచి నిల్చున్నాడు. లోపలికి వెళ్ళబోతున్న మూర్తికి బయటకు వస్తున్న పోలీసులు కనిపించారు. వారి మధ్యగా సతీష్ వచ్చాడు. సతీష్ చేతులకు బేడీలు ఉన్నాయి. మూర్తి కాళ్లకు నేల తగలటం లేదు. రఘురాం తెల్లబోయి చూడసాగాడు. సారీ మూర్తి గారు, మా డ్యూటీ మేం చేశాం. బాబు, నువ్వు కూడా? ఆ పై మాటలు మూర్తి గొంతు నుంచి పెగల్లేదు. ఉంగిడి పడిన గొడ్డులా సతీష్ ముఖంలోకి బాధగా చూశాడు. సతీష్ చిరునవ్వు నవ్వాడు. రఘురాంకి మతిపోయినట్టే అయింది. బాబాయ్, బాధపడకు, నాన్నకు ధైర్యం చెప్పు అన్నాడు సతీష్ మూర్తితో. మూర్తి ఏదో అనాలనుకున్నాడు, గొంతు పెగల్లేదు, పెదవులు కదల్లేదు. వస్తాను బాబాయ్, వస్తానండి లాయర్ గారు అంటూ 2 అడుగులు ముందుకు వేసి ఏదో గుర్తుకు రాగా ఆగిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తూ లాయర్ గారు అన్నాడు. ఏం బాబు? లాయర్ కంఠంలోని ఆర్ద్రతకు సతీష్ చిరునవ్వు నవ్వాడు. మీ ముందే వీళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. పద పద, ఇన్స్పెక్టర్ తొందర పెట్టాడు. మీరు చూస్తుండగానే నన్ను వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. రఘురాం అర్థం కానట్టు చూశాడు. ఇన్స్పెక్టర్ ముఖం గంభీరంగా మారింది. కొన్ని రోజుల తరువాత ఏ రంగాపూర్ అడవుల్లోనో పోలీసులతో జరిగిన సంఘర్షణలో నేను చనిపోయానని పేపర్లలో చదవడం జరగొచ్చును. బాబు, నా ఫోటో కూడా వేసి మరీ న్యూస్ వేయొచ్చు. రఘురాం సతీష్ ముఖంలోకి చూశాడు. నీళ్లు నిండిన కళ్లకు సతీష్ ముఖం కదిలిపోయిన ఫోటోగ్రాఫ్లో ముఖంలా కనిపించింది. అది చూసి మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు బాబు, మూర్తిగారు గాద్గదికంగా పిలిచాడు. మీరు మేధావి వర్గానికి సంబంధించిన వారు. అటువంటి వార్త చదివినప్పుడు మీ కర్తవ్యాన్ని విస్మరించకండి. మీరు చూసిన దాన్ని చెప్పండి. పద పద, ఆ లెక్చర్ ఏదో పోలీస్ స్టేషన్లో ఇవ్వు కసురుకున్నాడు ఇన్స్పెక్టర్. నవ్వుతూ ఎర్ర టోపీల మధ్యగా వెళ్ళిపోతున్న సతీష్ ముఖం ఉదయిస్తున్న సూర్యబింబంలా కనిపించింది రఘురాంకు. మూర్తి ఓపిక లేనట్టు వాలు కుర్చీలో కూలిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు జ్యోతి రూపం కదిలింది. జ్యోతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖం ఎర్రగా ఉంది. మధ్యాహ్నపు సూర్యుడిలా కణకళ్ళాడుతోంది. జ్యోతి చేతులు రక్తసిక్తంగా ఉన్నాయి. అమ్మా జ్యోతి, పైకి అనేశాడు. మూర్తి,
మూర్తి ఏమైంది? భుజం తట్టి పిలిచాడు రఘురాం. మూర్తి కళ్ళు తెరిచాడు. పిచ్చి చూపులు చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? జ్యోతి, తన జ్యోతి. చీమకైనా అపకారం తలపెట్టని తన బిడ్డ మనిషిని చంపటమా? లేదు లేదు, నా జ్యోతి అలా ఎన్నటికీ చేయదు. పైకే బిగ్గరగా అరిచాడు మూర్తి. మూర్తి గారు, మీరు మరీ అంత బెంబేలు పడిపోతే ఎలాగండి? ఇంట్లో వాళ్లకు ధైర్యం చెప్పవలసిన వారు. వీళ్ళకి ఏమైంది? ఈ యువతరం ఇలా తయారవుతున్నది ఏమిటి? 10 మందికి జరిగే అన్యాయాన్ని భరించలేకనేనా? జ్యోతికి కూడా ఉరిశిక్ష పడుతుందా? అరెస్ట్ చేశారా? జ్యోతి నవ్వుతూ ఉరికంబం ఎక్కుతుందా? పోలీస్ గుండుకు గురి అవుతుందా? జ్యోతిని చిత్రహింసలు పెడతారా? సతీష్ కూడా వెళ్ళిపోయాడు. ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళొస్తాను అంటూ రఘురాం వెళ్ళిపోయాడు. కామ్రేడ్ ప్రతిభ అప్పుడే వచ్చేశారు. టైం ఎంతైంది ఏమిటి? ఎదురుగా వస్తున్న ప్రతిభను చూస్తూ అడిగాడు సత్యం. మీ సెంట్రీ డ్యూటీ మరో అర్ధగంట దాకా ఉందిలేండి అన్నది ప్రతిభ దూరం నుంచే. ముందుగా వచ్చారు, కారణం? మెసేజ్ ఏదైనా ఉన్నదా? ఆతృతగా అడిగాడు సత్యం. ఏమీ లేదు. మీతో ఒంటరిగా మాట్లాడడానికి నాకు ఈ క్యాంపుకు వచ్చిన దగ్గర నుంచి అవకాశం దొరకలేదు. ఎటు తిరిగి నా సెంట్రీ డ్యూటీ మరో అర్ధగంటకు ప్రారంభమవుతుంది కదా, మీతో మాట్లాడదామని అర్ధగంట ముందే వచ్చాను. గుట్ట ఎక్కి ముందుకు వస్తున్న ప్రతిభను గుట్ట మీద చెట్టు మొదలకు ఆనుకొని కూర్చున్న సత్యం తదేకంగా చూడసాగాడు. 3 వారాల్లోనే ఈ అమ్మాయిలో ఎంత మార్పు వచ్చింది! పెద్దగా గాలి వీస్తే పడిపోయేట్టు సుకుమారంగా ఉండే ఈ అమ్మాయిలో ఎంత శక్తి ఉన్నది, ఎంత ఓపిక ఉన్నది, ఎంతటి పట్టుదల ఉన్నది, ఎంతటి ఆత్మస్థైర్యం ఉన్నది. సత్యం ఆలోచన సాగింది. కాకి ప్యాంటు, షర్టు, బరువైన బూటు, భుజాన వేలాడే రైఫిల్తో ముందుకు వంగి గుట్ట ఎక్కి వస్తున్న ఈ ప్రతిభకు ఆర్గండి వాయిల్ చీర కట్టుకుని 2 జడలు వేసుకుని చేతి నిండా జారిపోతున్న పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళే జ్యోతికి ఎంత భేదం ఉంది! విప్లవ జీవితం ఈమెలో ఎంత మార్పు తీసుకొచ్చింది! కన్నవాళ్లను అయిన వాళ్లను వదులుకొని పరిచయం కూడా లేని మనుషుల మధ్య బ్రతుకుతూ ప్రాణాల్ని అర్పించడానికి సిద్ధమైన ఈ అమ్మాయి మనస్థైర్యం ఎలాంటిది! విప్లవాదర్శాలు మనుషుల్లో ఎంతటి మహత్తరమైన మార్పులు తీసుకురాగలవు! కామ్రేడ్, ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ప్రతిభ రైఫిల్ తీసి చెట్టు మొదలు కానించి సత్యం పక్కనే కూర్చుంది. మీ గురించే కామ్రేడ్. నా గురించా? ఆశ్చర్యంగా అన్నది ప్రతిభ. ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అవును, కఠినమైన ఈ దళ జీవితం మీరెట్లా తట్టుకోగలుగుతున్నారా అని ఆలోచిస్తున్నాను. ప్రతిభ తేలిగ్గా నవ్వేసింది. మీ అందరిలాగే ఇందులో నా ప్రత్యేకత ఏముంది? మా సంగతి వేరు. మీరు మగవాళ్ళు, నేను ఆడదాన్ని. అదేనా మీ సందేహం? ప్రతిభ సత్యం కళ్ళల్లోకి చూస్తూ అన్నది. సత్యం కలవరపడ్డాడు. అదేం కాదు. విప్లవకారుల భాషలో అబల సబల అన్న మాటలకు అర్థం లేదు. అయితే ఆచరణలో తేడా ఉందంటారా? సత్యం కంగారు పడ్డాడు. ఉన్నదని నేను అంటం లేదు. మరి మీ సందేహం? సందేహం కాదు. మొదటిసారిగా 3 వారాల క్రితం మిమ్మల్ని చూశాను. కృష్ణానది ఒడ్డున గుడి ముందు గాభరాగా భయంగా నిలబడ్డ మిమ్మల్ని చూశాను. ఎండలో వెన్నెల్లో వెలవెలపోతున్న మీ ముఖాన్ని చూశాను. సూట్ కేసు మొయ్యలేక, మాతో పాటు నడవలేక హైరానా పడ్డ మిమ్మల్ని చూశాను. చెప్పు లేని కాళ్లతో రాళ్లల్లో కంచెల్లో నడవలేక అలసిపోయిన మిమ్మల్ని చూశాను. ఏమిటి కామ్రేడ్ మీ వర్ణన? ఇంతకీ మీరనేది ఏమిటి? ప్రతిభ నవ్వుతూ అడిగింది. అదే, ఆ జ్యోతికి ఈనాడు నా కళ్ళ ముందే రైఫిల్ భుజాన వేసుకుని కొండలెక్కి వస్తున్న ప్రతిభకు ఉన్న తేడా ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఇంతటి మార్పు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సత్యం. ప్రతిభ 2 కళ్ళల్లో 2 జ్యోతులు వెలిగాయి. వెలుగు చిమ్మింది. ముఖంలోకి తొంగి చూస్తున్న గర్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ, ఏమిటి కామ్రేడ్, ప్రతి విప్లవకారుల్లోనూ వచ్చే మార్పే అది కదా, నాలో ప్రత్యేకత ఏముంది అన్నది.
నువ్వు నా కళ్ళకు ఎట్లా కనిపించావో చెప్పమంటావా? ఏదో లోకాల్లోకి చూస్తున్న వాడిలా మాట్లాడసాగాడు సత్యం. నువ్వు అని మొట్టమొదటిసారిగా సత్యం సంబోధించటం ప్రతిభకు అదోలా అనిపించింది. అందులో తప్పేమీ లేదు. ఆత్మీయతను ప్రకటిస్తున్న సత్యం ధోరణిలో అపార్థాలకు తావులేదు. మీరు, తమరు ఇవన్నీ బూర్జువా మర్యాద పదాలు. నువ్వు అని పిలవటంలోనే ఆత్మీయత, అభిమానం ఇమిడి ఉంటాయి. కళ్ళు తిప్పి సత్యం కేసి చూసింది. సత్యం ఎక్కడో దూరంగా చూస్తున్నాడు. కామ్రేడ్, ప్రతిభ గొంతు పూడిపోయింది. తనకేమైంది? తనలో ఏమిటి మార్పు? దీనికి కారణం ఏమిటి? గొంతు సవరించుకుని మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. కామ్రేడ్ సత్యం, అరే ఇదేమిటి? తన కంఠం తనకే వింతగా వినిపిస్తోంది. ప్రతిభ గుండె వేగంగా కొట్టుకున్నది. కాకి చొక్కా కిందకు లాక్కుని సర్దుకున్నది. స్పానిష్ కొండల్లో తుపాకీ ధరించి విప్లవ సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్న ఫాంటమారాలా ఉన్నావు ప్రతిభ నువ్వు. సత్యం కంఠం గంభీరంగా పలికింది. ప్రతిభకు ఒళ్ళు పులకరించింది. గుండెలు ఉబికిపోతున్నాయి. నరాలు విచ్చిపోతున్నాయి. ఉద్రేకం అణుచుకోలేకపోతున్నది. సత్యాన్ని అమాంతం కౌగులించుకోవాలని ఉంది. కానీ తను ఆ పని చేయలేదు. పక్కనే ఉన్న తుపాకీ అందుకుంది. తుపాకీ మడమను నొక్కి పట్టి ఉద్రేకాన్ని అణుచుకోవడానికి ప్రయత్నించింది. సత్యం తల తిప్పి ప్రతిభ కేసి చూశాడు. ఆమె ముఖంలో వచ్చిన మార్పును గ్రహించాడు. ఆమె నుంచి చూపుల్ని పక్కకు తప్పుకున్నాడు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. 2 తెల్లటి కుందేళ్లు వాళ్ల ముందు నుంచి పరుగులు తీశాయి. పక్కనే ఉన్న గుబురులోకి దూరాయి. పొదలో నుంచి గోరు వంకలు గుంపుగా లేచాయి. దూరంగా కోయిలమ్మ వసంతుడికి స్వాగతం పలుకుతూ ఉంది. ప్రతిభ, ఏదో మాట్లాడాలన్నావు కదా, మరి మాట్లాడవే? సత్యం ముందున్న గడ్డి పువ్వుల్ని తెంచుతూ అన్నాడు. పళ్ల సందున కొరుకుతున్న ఉత్తరేణి కాడను తీసి వేలికి చుట్టుకుంటూ ప్రతిభ తలపైకెత్తి చూసింది. ఏదో మాట్లాడాలని అరగంట ముందే వచ్చావు, అప్పుడే 15 నిమిషాలైపోయాయి. ఏది, మీరు నన్ను మాట్లాడనిస్తేగా? ప్రతిభ మృదువుగా అన్నది. సత్యం చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు నది మధ్యలో పడవ ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు అన్నది గుర్తుందా? ప్రతిభ సత్యం కేసి గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది. సత్యం కాసేపు ఆలోచించి, నీకు ఈత వచ్చా అని అడిగాం, అదేనా అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాం గుర్తులేదే. పడవ మునిగి ప్రమాదం జరిగితే నా రక్షణ బాధ్యత కొండయ్యకు అప్పగించారు, అవునా? గుర్తున్నదా? అవును, సత్యం ఏమీ తొణక్కుండా అన్నాడు. ప్రతిభకు సత్యం ధోరణి వింతగా కనిపించింది. ఆ మాత్రం తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్న సత్యం మీద కోపం కూడా వచ్చింది. అయితే ఆ విషయం గురించి నువ్వు ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నావన్నమాట. సత్యం సాలోచనగా అన్నాడు. ఎందుకు అలా చేశారు? అందులో తప్పే ఉంది. తోటి కామ్రేడ్ ప్రాణాలను కాపాడే బాధ్యత మీకు లేదా? ఉన్నది. లేదని ఎవరన్నారు? అయితే కొండయ్య మీదే బాధ్యత ఎందుకు పెట్టారు? మాకు ఈత రాదు కనుక. చివాలున తల ఎత్తి సత్యం ముఖంలోకి చూసింది. మీకు ఈత రాదా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. రాదు. ఈత రాదా? వేసిన ప్రశ్నే వేసింది. రాదు. పట్నాల్లో పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం. మాకు ఈత నేర్చుకునే అవకాశం ఎక్కడ? నీలాగే మేము విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్ళం. సారీ కామ్రేడ్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి. ముందు మీ ప్రాణాలు రక్షించుకోవాలన్న ప్రలోభంతో నా రక్షణ బాధ్యతను కొండయ్య మీద వేశారనుకున్నాను. మీరు నా పరిస్థితిలోనే ఉండి కూడా ముందుగా నా రక్షణ గురించి ఆలోచించిన మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. ప్రతిభ గొంతు ఆర్ద్రమైంది. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ప్రతిభ. విప్లవ జీవితంలో ఎన్నో అనుమానాలు వస్తాయి. ఎన్నో సందర్భాలు అపార్థాలకు దారితీస్తాయి. విప్లవకారులు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తోటి కామ్రేడ్స్ని అర్థం చేసుకోవాలి. మనం చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే విప్లవోద్యమాలను ముందుకు తీసుకుపోగలుగుతాం. సత్యం చెప్పుకుపోతున్నాడు. ప్రతిభ మౌనంగా వింటూ కూర్చుంది. కామ్రేడ్, మీ సెంట్రీ డ్యూటీ అయిపోయింది. మీరు వెంటనే డెన్కు వెళ్ళాలి.
ప్రతిభ లేచి నిలబడింది. రైఫిల్ భుజాన తగిలించుకుంది. ఆమెతో పాటు సత్యం లేచి తన రైఫిల్ తీసుకున్నాడు. సెంట్రీ విధులన్నీ బాగా గుర్తున్నాయనుకుంటాను, ప్రతిభను చూసి అన్నాడు. ఆమె నవ్వుతూ తల ఊపింది. చాలా విజిలెంట్గా ఉండాలి. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మనం మైదాన ప్రాంతంలో వర్గ శత్రువులపై దాడులను విస్తృతం చేయటం అవసరం. సత్యం నొసలు ముడిచి ప్రతిభ కేసు చూశాడు. వచ్చే కమిటీ సమావేశంలో నీ అభిప్రాయం చెప్పు. కమిటీ నిర్ణయాలను అమలు జరపడం దళ సభ్యుల బాధ్యత అన్నాడు సత్యం. ప్రతిభ తను తొందరపడి మాట్లాడానేమో అనుకుంది. తన పొరపాటును సర్దుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ అన్నది. మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని అడిగాను అంతే. నా అభిప్రాయం కూడా కమిటీ సమావేశంలోనే చెప్తాను. అంతవరకు ఓపిక పట్టలేవా? పొరపాటును సమర్థించుకోవటానికి ప్రయత్నించడం అవివేకమని ప్రతిభ గుర్తించింది. ఓకే కామ్రేడ్, నేను వెళ్తున్నా. సత్యం గన్ భుజాన వేసుకుని గుట్ట దిగసాగాడు. అలా పోతున్న సత్యాన్ని కనుచూపు అందిన మేరకు చూస్తూ ఆలోచించసాగింది ప్రతిభ. ఇతనిది ఓ వింత వ్యక్తిత్వం. మొదట చాలా ఈజీ గోయింగ్ మనిషిలా కనిపించాడు. ఒక్కొక్కసారి చాలా తెలివి తక్కువ వాడిలా కనిపిస్తాడు. మరుక్షణంలోనే చాలా తీవ్రంగా ఆలోచించే మనిషిలా ఉంటాడు. ఒక్కోసారి చాలా నిర్లక్ష్యంగానూ బొత్తిగా లోతు లేని మనిషిలాగానూ కనిపిస్తాడు. మరోసారి ఆర్ద్రత ఉన్నవాడిలానూ గంభీరంగానూ కనిపిస్తాడు. కఠినమైన విప్లవ జీవితానికి అలవాటు పడే దశలో ప్రతి వ్యక్తి మానసిక స్థితి ఇలాగే ఉంటుందేమో, లేక అతని స్వభావమే అంతా. సుందరానికి ఇతనికి ఎంతో తేడా ఉంది. సుందరం నిండు కుండలా ఉంటాడు. పెద్ద థియరిటీషియన్. ప్రతిదీ ఆలోచించి మాట్లాడతాడు. విప్లవ జీవితాన్ని పుణికి పుచ్చుకొని జీర్ణించుకున్నవాడిలా కనిపిస్తాడు. అతనిలో గాంభీర్యం, డిగ్నిటీ సత్యంలో లేవు. చచ, తనేమిటి ఇలా ఆలోచిస్తున్నది? డిగ్నిటీ ఏమిటి? బూర్జువా ఫ్యూడల్ సంప్రదాయవాదులు వాడే ఈ పదానికి విప్లవ భాషలో అర్థం ఏమిటి? హిపోక్రసీ. ఎస్, హిపోక్రసీ అంటే కామ్రేడ్ సుందరం హిపోక్రాటా? కాదు. విప్లవకారుడు ఎప్పుడూ హిపోక్రాట్ కాడు. హిపోక్రాట్ అయినవాడు నిజమైన విప్లవకారుడు కాలేడు. నాన్న హిపోక్రాట్ కాడు, అది తనకు తెలుసు. నాన్న విప్లవకారుడు కాకపోవచ్చు, కానీ హిపోక్రాట్ మాత్రం కాడు. కానీ బావ పెద్ద హిపోక్రాట్. అందుకే బావకు తనకు ఒక్క క్షణం పడేది కాదు. అతనంటే తనకు ఒళ్ళు మంట. తల్లి, తండ్రి, మామయ్య, అత్తయ్య, బావ అందరూ కళ్ళ ముందు మెదిలారు. ఇంట్లో నుంచి అకస్మాత్తుగా అర్ధరాత్రి మాయమైన తనను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో. అమ్మా, నువ్వెక్కడున్నా వెంటనే తిరిగి రావాల్సింది. నీ గురించిన బెంగతో మీ అమ్మ మంచం పట్టింది అంటూ నాన్న పేపర్లో ప్రకటనగాని వేయించడు కదా. చచ, నాన్న ఎప్పటికీ అలా చేయడు. నాన్నకు తన భావాలు తెలుసు. తన ఆశయాలను అర్థం చేసుకున్నవాడు. దూరంగా తుపాకీ పేలిన ధ్వని. ప్రతిభ ఆలోచన ఆగిపోయింది. ధ్వని వచ్చిన వైపుకు ఓ క్షణం నిశ్చితంగా చూసింది. ఆకాశంలో బారులు కట్టి వెళ్తున్న గువ్వలు బెదిరిపోయాయి. రాలి కింద పడుతున్న 2 అడవి గువ్వలు కనిపించాయి ప్రతిభకు. ప్రతిభ చెట్టు మొదలు ఎక్కి నెక్కి చూసింది. పిట్టల వేటగాళ్ళిద్దరూ వేటకొచ్చారు. ప్రమాదం లేదు. ప్రతిభ నిట్టూర్చింది. చెట్టు దిగి నలువైపులా కలయ చూస్తూ సెంట్రీ డ్యూటీలో నిమగ్నమైపోయింది. గంగిడిపాలెం భూస్వామి సుబ్బారాయుణ్ణి, రావిపాడు వడ్డీ వ్యాపారి భూషయ్యను వర్గ శత్రువుగా నిర్ణయించడం జరిగింది. మనం వెంటనే శత్రు నిర్మూలన కార్యక్రమం అమలు జరపాలి. కామ్రేడ్ సుందరం గంభీరంగా చెప్పుకుపోతున్నాడు. ప్రతిభ, సుజాత పక్కపక్కనే కూర్చున్నారు. దళ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహించిన సుందరం పక్కన సత్యం కూర్చున్నాడు. ఏరియా కమిటీ సభ్యుడైన సుందరం కమిటీ నిర్ణయాలను దళ సభ్యుల సమావేశంలో వివరించి సభ్యుల అభిప్రాయాలను కోరాడు. కామ్రేడ్ సుందరం, ఏరియా కమిటీ నిర్ణయాలను అమలుపరచడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ ఒక్క సందేహం ఉన్నది అన్నాడు సత్యం. ప్రతిభకు సత్యం అలా మాట్లాడటం ఏమీ బాగాలేదనిపించింది. ఈ సత్యం ఎప్పుడూ ఇంతే, ఉండి ఏదో అంటాడు,
తను ఎంతగానో అభిమానించే కామ్రేడ్ సుందరంతో దళ సభ్యుల ముందు ఇలా ఓటింగ్ థామస్లా మాట్లాడటం ఏమీ బాగాలేదు. మీ సందేహం ఏమిటో చెప్పండి కామ్రేడ్ అన్నాడు సుందరం. ఈ 2 గ్రామాలకు మధ్య దూరం 2 మైళ్లకు పైగా ఉన్నది. ఒకే రోజు ఈ 2 గ్రామాల మీద దాడి చేయటం సాధ్యమైన ప్రమాదం కూడా ఉన్నది. సుబ్బారాయుణ్ణి అంతం చేసి భూషయ్య గ్రామానికి వెళ్ళటానికి కనీసం 2:30 గంటలైనా పడుతుంది. దళం తిరిగి స్థావరానికి చేరుకోవడానికి 4 గంటలైనా పడుతుంది. తెల్లవారేసరికి దళం డెన్కు చేరుకోవడం సాధ్యం కాదు. అందువల్ల దళం రక్షణ దృష్ట్యా ఈ విషయం ఆలోచించమని కోరుతున్నాను అన్నాడు సత్యం. సత్యం తను భయపడినట్టుగా అసంగతమైనదేదీ మాట్లాడలేదు. ప్రతిభ సంతృప్తిగా తల ఊపింది. సుందరం సత్యాన్ని చూస్తూ, కామ్రేడ్, కమిటీ నిర్ణయాన్ని మాత్రమే చెప్పారు, అంతేగాని ఇది ఎలా జరపాలనేది కమిటీ నిర్ణయించలేదు. అది దళ నాయకుడు, సభ్యులు నిర్ణయించుకోవాలి. కమిటీ ఆ బాధ్యత, ఎత్తుగడ మనకే వదిలేసింది. పోతే కామ్రేడ్ సత్యం ఊహించినట్టు ఒక గ్రామం తర్వాత 2వ గ్రామం మీద దాడి చేయాలని ఎవ్వరూ నిర్ణయించలేదు. అయితే కామ్రేడ్ సత్యం చెప్పినట్టు ఒకే రోజు ఈ 2 గ్రామాల మీద దాడి చేయడం సాధ్యం కాదని మీరు ఒప్పుకుంటున్నారా కామ్రేడ్ సుందరం? ప్రతిభ అడిగింది. అందరూ ప్రతిభ కేసి తలలు తిప్పారు. సుందరం ప్రతిభను చూశాడు. ఓ 1 నెల రోజుల క్రితం చూసిన ప్రతిభలో అప్పుడే ఎంత మార్పు! కామ్రేడ్ సత్యం అంచనా కరెక్ట్ అయింది. అంతంత దూరాన ఉన్న 2 గ్రామాల మీద దాడి జరపడం ఒక్క రాత్రిలో సాధ్యం కాదు, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు సుందరం. అయితే ఏరియా కమిటీ అట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? దళ సభ్యుడు దుర్గయ్య ప్రశ్నించాడు. దానికి కారణం ఉన్నది కామ్రేడ్. మనం ఖతం చేయాలనుకుంటున్న ఈ వర్గ శత్రువులిద్దరూ పరమ కిరాతకులు. ఏ ఒక్కడిని వదలటానికి వీల్లేదు. పైగా వీళ్ళు పోలీస్ సహాయం కూడా పొందటానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందింది. ఒకడిని ఖతం చేసి ఊరుకుంటే 2వ వాడు ఎలక్ట్ అయిపోతాడు. తెల్లవారేపాటికి 2వ వాడు ఊళ్ళో పోలీస్ క్యాంప్ పెట్టించేస్తాడు. అందువల్ల ఈ ఇద్దరిని ఒకేసారి ఖతం చేయాలని కమిటీ నిర్ణయం చేసింది. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలంటారు? దళ సభ్యుడు కోటీశ్వరరావు అడిగాడు. చాలా సింపుల్. మీ దళం 2 గ్రూపులుగా ఏర్పడి యాక్షన్ తీసుకోండి. సుందరం సమస్యను తేల్చివేశాడు. మా బలం చాలదు, ఈ యాక్షన్ చాలా కష్టం అవుతుంది సత్యం అన్నాడు. దళ సభ్యులు అందరూ ఆలోచనలో పడ్డారు. ఏరియా కమిటీ నిర్ణయం అమలు జరపాలి. ఆ బాధ్యత మీ మీద ఉన్నది. మేమున్నది 9 మందిమే. అందులో అనుభవం ఉన్నవాళ్ళు చాలా తక్కువ. పైగా దళ నాయకుడు వీరయ్య అపెండిసైటిస్ ఆపరేషన్ కోసం టౌన్లో యూజీ సెల్లో ఉన్నాడు. ఆయన బాధ్యత నేను తీసుకున్న తర్వాత ఒక్క యాక్షన్ కూడా చేయలేదు. మాలో బాగా అనుభవం ఉన్న శామ్యూల్, బిక్షాలు సిక్గా ఉన్నారు. కామ్రేడ్ శామ్యూల్ గాయం ఇంకా మానలేదు. కామ్రేడ్ సుజాత పర్వాలేదు, కొంత అనుభవం ఉన్నది. పోతే కామ్రేడ్ ప్రతిభకు బొత్తిగా అనుభవం లేదు. ఇంతవరకు ఏ యాక్షన్లోనూ పాల్గొనలేదు. ఇంకా రైఫిల్ ట్రైనింగ్ కూడా పూర్తి కాలేదు. సత్యం మాట పూర్తి కాకుండానే ప్రతిభ అడ్డు తగిలింది. కామ్రేడ్ సత్యం, చైర్మన్ మావో ఏమన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సత్యం నిశ్చేష్టుడయ్యాడు. ఒక క్షణం ప్రతిభ కేసి చూస్తూ ఉండిపోయాడు. విప్లవకారుడు శత్రువు గుండె మీదే గురి నేర్చుకుంటాడు, ప్రతిభ ఉద్రేకంతో అన్నది. సత్యానికి నోట మాట రాలేదు. మిగతా దళ సభ్యులు ప్రతిభ కేసి చూశారు. సుందరం ప్రతిభను చూసి గర్వపడ్డాడు. ఆమెకు మహత్తరమైన విప్లవ జీవితం ఉందని భావించాడు. నిజమైన విప్లవకారుడు చైర్మన్ మావో సూక్తుల అధ్యయనంలో నిష్ణాతుడై ఉండాలి. ఎదురైన సమస్యల్ని చైర్మన్ మావో అందించిన విజ్ఞానంతో పరిష్కరించుకుంటూ ముందడుగు వెయ్యాలి. ఈనాడు కామ్రేడ్ ప్రతిభ మనకు మార్గనిర్దేశకుడైన చైర్మన్ మావోను స్మరించి మనకు మార్గదర్శకురాలైంది. ఇంకా మీరు ఆలోచించాల్సిన పని లేదు. మీ దళం 2 గ్రూపులుగా విడిపోవాలి.
ఈ రాత్రే శత్రు నిర్మూలన జరగాలి. ఏరియా కమిటీ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు జరిపిన గౌరవం మీ దళానికి దక్కుతుంది అని కామ్రేడ్ సుందరం సత్యం కేసి చూశాడు. సత్యం ప్రతిభ కేసి చూశాడు. ప్రతిభ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఉద్వేగంతో ఊగిపోతూ ఉంది. తన కళ్ళలోకి చూస్తున్న సత్యం చూపుల్ని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. ఏం కామ్రేడ్, మీ నిర్ణయం ఏమిటి? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ఏ విషయం నేను ఏరియా కమిటీకి రిపోర్ట్ చేయాలి? సుందరం కంఠం కటువుగా పలికింది. సత్యం దళ సభ్యులందరినీ ఒకసారి పరికించి చూశాడు. మౌనంగా ఉన్న సత్యాన్ని చూసి సుందరం మళ్ళీ అడిగాడు, కామ్రేడ్, ఏమిటి మీ నిర్ణయం? సత్యం మరోసారి దళ సభ్యుల కేసి చూశాడు. ప్రతిభకు ఒళ్ళు మండిపోతూ ఉంది. సత్యం భయపడుతున్నాడా? సత్యం ఇంత పిరికివాడా? ఇది విప్లవకారుడి లక్షణమా? ఇంతకాలం తను సత్యాన్ని అభిమానించినందుకు తనకే సిగ్గుగా ఉంది. మిగతా దళ సభ్యుల్ని తనకు వంతపాడమని ప్రాధేయపడుతున్నాడా? ఇతను ఇలాంటి వాడని దళ నాయకుడు కామ్రేడ్ వీరయ్యకు తెలియదా? దళ బాధ్యతలు ఇతనికి అప్పగించి ఎలా పోయాడు? మిగతా వాళ్ళు కూడా బెల్లం కొట్టిన రాళ్లలా అలా కూర్చుంటారే? కామ్రేడ్ సుజాత కూడా నోరు మెదపదే. సత్యాన్ని చూస్తున్న కొద్దీ ప్రతిభ సహనం నశించసాగింది. అతడంటే కలుగుతున్న అసహ్యాన్ని ముఖంలో దాచుకోలేకపోతున్నది. హఠాత్తుగా సత్యం కళ్ళు తన కళ్ళలోకి చూడటం గ్రహించింది. ప్రతిభ ముఖం వివరణమైంది. సత్యం కళ్ళ వెనక నీడలు, ఆ నీడల్లో వెలుగులు, వర్ణనాతీతమైన భావన ఏదో ఆ కళ్ళల్లో ద్యోతకం అవుతున్నది. కామ్రేడ్, నేను వెళ్ళిపోవాలి. మీ నిర్ణయం ఏదో తేల్చి చెప్పండి. సుందరం స్వరం తీవ్రంగా ఉన్నది. కమిటీ నిర్ణయాన్ని అమలుపరచటమే మా బాధ్యత. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సత్యం. కామ్రేడ్, కమిటీ నిర్ణయాన్ని అమలు జరపటం దళ నాయకుడిగా నీ బాధ్యతని నేను వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. పార్టీ నిబంధనావళిని నీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కమిటీ నిర్ణయాన్ని అక్షరాలా అమలు జరపడానికి నిశ్చయించుకున్నాను. సత్యం ఖచ్చితంగా చెప్పాడు. అతడి కంఠం దృఢంగానూ నిర్మలంగానూ ఉంది. ప్రతిభ మనస్సు తేలికపడింది. సంతోషంగా సత్యం కేసి చూసింది. కానీ సత్యం ఎటో చూస్తున్నాడు. ఓకే కామ్రేడ్స్, మీ నిర్ణయాన్ని కమిటీకి తెలియజేస్తాను. రేపు రాత్రే శత్రు నిర్మూలనం జరగాలి. రేపు ఉదయం గంగిడిపాలెం నుంచి, రావిపాడు నుంచి మన కామ్రేడ్స్ వస్తారు. వాళ్ళు మీ దళ సభ్యుల్ని దిగువ కొండ దగ్గర కలుసుకుంటారు. ఆ కామ్రేడ్స్ సహాయంతో మీ కార్యక్రమాన్ని అమలు జరుపుకోవచ్చు. సుందరం లేచి నిలబడ్డాడు. అంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగాడు. కామ్రేడ్స్, మీ దళ విభజన మాటేమిటి? మీలో ఎవరెవరు గంగిడిపాలెం వెళ్తారు, ఎవరు రావిపాడు యాక్షన్లో ఉంటారు? అది దళ సభ్యులం మేము నిర్ణయించుకోవచ్చుననుకుంటాను. సుందరం ఈ విషయంలో కల్పించుకోవడం తనకు ఇష్టం లేదన్న భావాన్ని సున్నితంగా తెలియజేస్తూ అన్నాడు సత్యం. దళ నాయకుని బాధ్యతల్లో కల్పించుకోవాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. కానీ ఏ యాక్షన్లో ఎవరున్నారో కమిటీకి తెలియాలి. మీరే నిర్ణయం తీసుకొని ఇప్పుడే చెప్పండి అన్నాడు సుందరం. అలాగే, నాకు కొంచెం వ్యవధి కావాలి. భోజనాలు అయ్యేలోగా మీకు చెప్తాను అన్నాడు సత్యం. భోజనం చేసి వెళ్ళే టైం లేదే, నేను త్వరగా వెళ్ళిపోవాలి. వంట తయారైంది, 10 నిమిషాల్లో వడ్డిస్తాం. ఈ కొండ వదిలితే 10 మైళ్ళలో మీకు మంచినీళ్ళు కూడా దొరకవు. తిని వెళ్ళండి కామ్రేడ్ అన్నాడు సత్యం. అలాగే, త్వరగా కానిస్తే మంచిది అని సుందరం సుజాతను సమీపించాడు. కామ్రేడ్, ఎలా ఉన్నావు అడిగాడు సుందరం. సుజాత, సుందరం మాట్లాడుకుంటూ డెన్ నుంచి బయటకొచ్చారు. సత్యం, ప్రతిభ కలిసి డెన్ వెనక చెట్ల చాటున గుంటలో వంట చేస్తున్న చోటుకొచ్చారు. ఆ పూట వంట డ్యూటీలో ఉన్న కామ్రేడ్ పాండురంగం, జనార్దనం వంట పూర్తి చేసి సిగరెట్ దమ్ము పీలుస్తూ కూర్చుని ఉన్నారు. కామ్రేడ్స్, వంట పూర్తయిందా సత్యం అడిగాడు. ఆహా, ఎప్పుడూ అయిపోయింది. ఈ రోజు కుదిరినట్టు ఎప్పుడు కుదరలేదనుకో కామ్రేడ్ అన్నాడు పాండురంగం. నల భీమ పాకం అయిందన్నమాట ప్రతిభ నవ్వుతూ అడిగింది. ఇంతకీ తినడానికి పనికి వస్తుందా, లేక నమలకుండానే మింగియాలా? గిన్నెల మీద మూతలు తీసి చూస్తూ మళ్ళీ అడిగింది ప్రతిభ.
దళంలోకి వచ్చిన మొదటి రోజుల్లో వంతులు వేసుకుని మగవాళ్ళు వంటలు చేస్తుంటే తను తుపాకీ పట్టుకుని కాపలా కాయడం ఏదో బాధగా ఉండేది. తరతరాలు వంట ఇంటి వెట్టి చాకిరీకి అంకితమైన స్త్రీకి విముక్తి కలిగేది సోషలిస్టు వ్యవస్థలోనే. విప్లవ జీవితంలో స్త్రీకి అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. మగ ఆడ అనే భేదం లేకుండా సమాన హక్కులున్నాయి, అధికారాలున్నాయి, బాధ్యతలున్నాయి. కామ్రేడ్ జనార్దన్, ఈ పూట వడ్డన డ్యూటీ ఎవరిది? అడిగింది ప్రతిభ. కామ్రేడ్స్ సుజాత, సత్యం ఈ పూట వడ్డించాలి. గిన్నెలు కడిగి శుభ్రం చేయాలి. ఓకే, నేను రెడీ. ప్రతిభ, నువ్వు వెళ్ళి సుజాతను పిలుచుకురా, వడ్డన డ్యూటీ ఉందని చెప్పు అన్నాడు సత్యం. ప్రతిభ హుషారుగా పరిగెత్తింది. సుజాత కోసం వెతికింది. డెన్లో లేదు. చెట్ల మాటున చూసింది. సుజాత కనిపించలేదు. గచ్చ పొదల వెనక తంగేడు చెట్టు కిందకు వచ్చి ప్రతిభ ఠక్కున ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. అడుగడుగే వెనక్కు వేసుకుంటూ నిశ్శబ్దంగా నడిచింది. గచ్చ పొద దాటగానే పరుగు లంకించుకుంది. ప్రతిభ తిరిగి వచ్చేసరికి సత్యం ఒంటరిగానే వడ్డన కార్యక్రమంలో మునిగిపోయి ఉన్నాడు. దళ సభ్యులు తమ పళ్ళాలు, గ్లాసులు తెచ్చుకుని వరుసగా కూర్చున్నారు. కామ్రేడ్ భిక్షాలు కాలు పట్టి వేస్తూ వచ్చి వరుసలో కూర్చున్నాడు. మలేరియా జ్వరంతో ఉన్న శామ్యూల్ ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు. తిరిగి వచ్చిన ప్రతిభను చూసి సత్యం, సుజాత ఎక్కడ అని అడిగాడు. ఏమో కంగారుగా అన్నది ప్రతిభ. పిలవటానికి వెళ్ళావుగా, కనిపించలేదా? ఏమో. ప్రతిభ మళ్ళీ అదే సమాధానం ఇచ్చింది. సత్యం చివ్వున తల ఎత్తి చూశాడు. ప్రతిభ ముఖం వెలవెలపోతూ ఉన్నది. మనిషి గాబరాగా ఉన్నది. ఏం ప్రతిభ అలా ఉన్నావు? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. సత్యం దగ్గరగా వచ్చి అనునయంగా అడిగాడు. ఏమైంది ప్రతిభ? తర్వాత చెప్తాను. సుజాత డ్యూటీ ఈ పూట నేను చేస్తాను అంటూ ప్రతిభ కూరగిన్నె తీసుకుని కంచాల్లో వడ్డించసాగింది. పాండురంగం, కామ్రేడ్ సుందరం ఎక్కడున్నాడు చూడండి, వడ్డన కూడా పూర్తి అయిందని చెప్పండి అన్నాడు సత్యం. అరుగో వస్తున్నారు అన్నాడు బయలుదేరబోతున్న పాండురంగం. కూర వడ్డిస్తున్న ప్రతిభ తల ఎత్తి చూసింది. సుందరం, సుజాత కలిసి రావడం కనిపించింది. భోజనాలు పూర్తి అయినాయి. మళ్ళీ డెన్లో దళ సభ్యులు సమావేశం అయ్యారు. కామ్రేడ్ సత్యం, మీ దళం గ్రూపింగ్ ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు సుందరం. కామ్రేడ్ దుర్గయ్య, జనార్దనం, సుజాత ఒక దళంగాను, నేను, పాండురంగం, కోటేశ్వరరావు ఒక దళంగాను ఉంటాం. దుర్గయ్య దళం గంగిడిపాలెం, మా దళం రావిపాడు వెళ్తాం. ఒకే టైంకు అంటే రేపు రాత్రి 1 గంటకు మా యాక్షన్ పూర్తి చేసుకుని 5 గంటలకు మరిడమ్మ లోయలోకి తిరిగి వస్తాం. ఏం కామ్రేడ్స్, మీ అభిప్రాయం ఏమిటి? దళ సభ్యులను ఉద్దేశించి అడిగాడు సత్యం. ప్రతిభ సత్యం మాటలు వింటూనే నీరు కారిపోయింది. నిరుత్సాహంతో కృంగిపోయింది. కామ్రేడ్, నన్నెందుకు వదిలేశారో తెలుసుకోవచ్చా? కోపాన్ని అణుచుకొని అడిగింది. కామ్రేడ్ ప్రతిభ, మీరు క్యాంపుకు కాపలాగా ఉండాలి. డెన్లో సిక్గా ఉన్న వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకుంటూ క్యాంపును శత్రువుల దృష్టిలో పడకుండా కాపాడాలి. ఆ పని మరెవరైనా కామ్రేడ్ చేయొచ్చుగా, నన్నే ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసుకోవచ్చా? దళ బాధ్యుడిగా అది నా నిర్ణయం. నాకు అనుభవం లేదని, యాక్షన్లో నేను పనికిరాననిగా మీ అభిప్రాయం? రోషంగా అన్నది ప్రతిభ. నా కమాండ్స్ను నా దళ సభ్యులు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. దానికి భిన్నంగా జరగడం అంటే పార్టీ క్రమశిక్షణను, దళ నియమావళిని అతిక్రమించడమే అవుతుంది. సత్యం అంత పరుషంగా మాట్లాడటం ప్రతిభ అంతవరకు చూడలేదు. దిగాలు పడి కిక్కురు మనకుండా సత్యం కేసి కళ్ళప్పగించి చూడసాగింది. కామ్రేడ్ సత్యం, మీ నిర్ణయంలో నేను జోక్యం కల్పించుకుంటున్నానని అనుకోకపోతే ఒకటి చెప్పాలి. ఏరియా కమిటీ బాధ్యుడిగా చెప్తున్నాను. కామ్రేడ్ సుజాత ఈరోజు నాతో రావాల్సి ఉన్నది. మన కమిటీ సెక్రటరీతో కామ్రేడ్ సుజాత సమావేశం కావటానికి నిర్ణయించబడింది. రేపు మీ యాక్షన్లో ఆమె పాల్గొనే అవకాశం లేదు. దళ బాధ్యుడైన
మీ పర్మిషన్తోనే సుజాత ఈరోజు నాతో బయలుదేరబోతున్నది. ఇది కమిటీ నిర్ణయంగా మీకు తెలియజేస్తున్నాను. సుందరం ఆగి సత్యం అభిప్రాయం కోసం ఎదురుచూశాడు. సత్యం వెంటనే, కమిటీ నిర్ణయం అయితే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఇద్దరు దళ సభ్యులు దాడికి వెళ్ళటం ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని ఆలోచిస్తున్నాను అన్నాడు. సుజాత బదులు కామ్రేడ్ ప్రతిభను గంగిడిపాలెం వెళ్ళే దళంలో చేర్చండి సుందరం అన్నాడు. అవును, కామ్రేడ్ సుందరం గారి సూచన బాగా ఉంది. కామ్రేడ్ ప్రతిభ బదులు నేను డెన్ బాధ్యతను తీసుకోగలను. క్యాంపు కాపలా కాసుకునేందుకు నా కాలుకు తగిలిన దెబ్బ అడ్డు కాబోదు. దూరం అయితే నడవడం ఇబ్బంది, కానీ క్యాంపు డ్యూటీ వరకు ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు భిక్షాలు. కామ్రేడ్ భిక్షాలు సూచనకు నేను ఆమోదిస్తున్నాను. కర్తవ్య నిర్వహణలో విప్లవకారులు ఎలాంటి ఆటంకాలనైనా దృఢచిత్తంతో అధిగమిస్తారనే చైర్మన్ మావో ప్రవచనానికి మన కామ్రేడ్ భిక్షాలు నిదర్శనంగా నిలబడ్డాడు. అందుకు కామ్రేడ్ భిక్షాలుకు నా విప్లవాభినందనలు అందజేస్తున్నాను. ప్రతిభ ఉద్రేకంతో లేచి నిలబడి భిక్షాలుకు పిడికిలి బిగించి సెల్యూట్ చేసింది. ప్రతిభ ప్రతి చిన్న విషయంలోనూ చూపుతున్న చొరవకు సత్యం లోలోన ఆనందపడ్డాడు. కానీ అనుభవానికి మించిన ఆవేశం, నిష్ప్రయోజనం అన్నది ప్రతిభకు ఎప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడి సత్యం ప్రతిభకేసి చూశాడు. కామ్రేడ్ ప్రతిభ మీ దళ సభ్యురాలిగా రావటం మీ దళానికి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నదని నేను భావిస్తున్నాను. ఏరియా కమిటీకి ప్రత్యేకంగా కామ్రేడ్ ప్రతిభ సంగతి తెలియజేస్తాను. ప్రతిభను చూసి అన్నాడు సుందరం. ప్రతిభ గుండెలు ఆనందంతో పొంగాయి. ఉద్రేకాన్ని అణుచుకుంటున్న ఆమె కళ్ళల్లో కాంతి రేఖలు కదిలాయి. సో కామ్రేడ్ సత్యం, అంతా నిశ్చయమైపోయినట్టేగా? నేను సుజాత బయలుదేరతాం మరి అన్నాడు సుందరం. గంగిడిపాలెం దళంలో సుజాతకు బదులు కామ్రేడ్ కోటేశ్వరరావు ఉంటాడు. రావిపాడు దళంలో కామ్రేడ్ ప్రతిభ ఉంటుంది. మా రెండు దళాలు కమిటీ నిర్ణయం ప్రకారమే సైమల్టేనియస్ యాక్షన్ తీసుకుంటాయి. కామ్రేడ్ సుందరం, మీరు వెళ్ళి కమిటీకి రిపోర్ట్ చేయొచ్చు. సత్యం తన నిర్ణయాన్ని తెలియజేశాడు. కామ్రేడ్ సుందరం అందరి దగ్గర సెలవు తీసుకుని డెన్లో ఓ మూల గొంగళి కప్పుకొని పడుకుని ఉన్న శామ్యూల్ను పలకరించాడు. సుజాతతో బయలుదేరి వెళ్ళిపోయాడు. సంధ్యకాంతుల్లో కాలన్ గుటా బీచ్లోని తెల్లని ఇసుక వింతగా మెరిసిపోతూ ఉంది. ఆ అరేబియా సముద్ర తీరం హిప్పీల స్వర్గధామం. వచ్చేది కాలన్ గుటా బీచ్. అక్కడ విచ్చలవిడిగా జీవించే హిప్పీలును, అనేక దేశాల నుంచి వచ్చిన హిప్పీ యువతీ యువకులు బీచ్లో బిలబిల్లాడుతున్నారు. కొందరు అర్ధనగ్నంగా ఉంటే మరికొందరు పూర్తిగా నగ్నంగా ఉన్నారు. మురికి బట్టలు, సంచులు, గిటార్లు, డ్రమ్ములు వారి మధ్య కనిపిస్తున్నాయి. కొందరు తమలోకి తాము వెళ్ళిపోయి బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేనట్టు ఉన్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు, మరికొందరు నృత్యం చేస్తున్నారు. ఇంకా కొందరు అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నారు. ఇక్కడికి చేరిన చాలామంది ఇక్కడే తమ జీవితాన్ని చాలిస్తారు. అయినా ఆ విషయం వాళ్లకు తెలియదు, అసలు ఆలోచించరు. అక్కడ ఉన్న వాళ్ళంతా 25 ఏళ్ల లోపు వాళ్లే. అందులో కొందరు ఆరోగ్యంగా బాగా పెరిగిన జుట్టుతో ఉన్నారు. వాళ్ల కళ్ళ కింద నల్లటి మచ్చలు ఇంకా ఏర్పడలేదు, కానీ కళ్ళు మాత్రం భావరహితంగా గాజు గోళీల్లాగా ఉన్నాయి. పసితనం పూర్తిగా వదలని చిక్కిళ్ళు, సొట్టలు పడలేదు. కానీ ఆ వయసులో ఉండాల్సిన నునుపు, మెరుపు లేవు. అన్ని పళ్ళు ఉన్నాయి, కానీ వాటిని శుభ్రపరచుకోవాలనే ధ్యాస లేదు. వారి రక్తంలో వేడి లేదు. వాళ్ల కాళ్ళు భూమి మీద బలంగా ఆనవు. వాళ్ల కౌగిలింతల్లో, ముద్దుల్లో ఆ వయసులో ఉండే ఉద్రిక్తత లేదు. వాళ్ళు భయపడుతున్నట్టు కనిపిస్తారు. వాళ్లకు జీవితం అంటే భయం, ప్రపంచం అంటే భయం. వాళ్ల గుండెల్ని చీల్చుకుంటూ వచ్చే పొడి దగ్గును వారు గుర్తించరు. వారిలో ఎక్కువ మంది అనేక రోగాలకు గురి అయ్యి నిలబడే ఓపిక కూడా లేకుండా ఉన్నారు. కారణం, కొందరు ఇన్ఫెక్షన్తో, మరికొందరు డయేరియాతో బాధపడుతూ ఉంటే ఎక్కువ మంది సిఫిలిస్తో బాధపడుతున్నారు.
వాళ్ళు తమ జబ్బుల్ని గురించి ఆలోచించరు. మత్తులో సెక్స్లో మునిగితే వాళ్ళకి ఇవేవి పట్టవు. దూరంగా ఇద్దరు హిప్పీలు బీచ్ కేసి నడిచి వస్తున్నారు. మగవాడు నిక్కర్ మాత్రం వేసుకున్నాడు. వీపు పొట్ట అతుక్కుపోయాయి. పక్కటెముకల్ని లెక్క పెట్టొచ్చు. ఊచల్లా సన్నగా ఉన్న కాళ్ళ మోకాల చిప్పలు పొడుచుకొచ్చి వికృతంగా కనిపిస్తున్నాయి. గడ్డము తల జుట్టు కలిసిపోయిన తలభాగం మాత్రం పెద్దగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. రెండో హిప్పీని చిరిగిపోయి మురికి ఓడుతున్న బట్టల్లో యువతిగా దూరం నుంచే గుర్తించవచ్చు. మగవాడి నడుం మీద చేయి వేసి నడుస్తూ ఉన్నది కాదు, అతన్ని నడిపిస్తూ ఉంది. ఇద్దరూ బీచ్లో ముఠాను సమీపించారు. కొందరు పట్టించుకోలేదు, కొందరు అస్సలు చూడనే లేదు, మరికొందరు చూస్తూ కూర్చున్నారు. హాయ్ మేరీ. అప్పుడే వచ్చిన మగ హిప్పీ డాన్స్ చేస్తున్న యువతిని పలకరించాడు. మేరీ ఆగి చూసింది. చిరునవ్వు నవ్వింది, కానీ ఆ నవ్వులో గుర్తింపు లేదు. నేను జాన్ని. హాయ్ జాన్, నువ్వా? ఎక్కడి నుంచి అన్నదే కానీ ఏమిటి ఇలా అయిపోయావని అడగలేదు. వాళ్లకు ఎలా ఉన్నా మామూలుగానే కనిపిస్తారు. చావు బతుకు రోగం అన్నీ మామూలు విషయాలే. బేబీని గుర్తుపట్టావా? బేబీయా? ఎవరు? హైదరాబాద్. మేరీ గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించింది. గుర్తించలేదా? నేను శబరిని. హాయ్, నువ్వా? నిజమైన హిప్పీగా మారిపోయావు. కొందరు దొంగ రాస్కెల్స్ విచ్చలవిడి సెక్స్ కోసం వచ్చి అనుభవించినన్ని రోజులు అనుభవించి వెళ్ళిపోతారు. వాళ్లకు మన హిప్పీ ఫిలాసఫీ అంటే గౌరవం లేదు, నిజాయితీ లేదు. రాబర్ట్ అలాంటివాడే, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరి రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. బేబీ కూడా పూర్తిగా మారలేదు. మన ఫిలాసఫీ ఆమెకు వంటపట్టలేదు. మధ్య మధ్య ఇలా వచ్చినందుకు బాధపడుతూ ఉంటుంది, పిచ్చిగా ఏడుస్తుంది, రిపెంట్ అవుతూ ఉంటుంది, చచ్చిపోతానంటుంది. ఆ మూడ్లోకి రాగానే డ్రగ్ ఇచ్చేస్తాను అన్నాడు జాన్. రిపెంట్ కావడమా? చచ, అది హిప్పీ ధర్మానికే విరుద్ధం అన్నది మేరీ. శబరి కళ్ళల్లో నీరు తిరిగింది. ఏడుస్తున్నావా? ఇది హిప్పీలందరినీ అవమానించడమే అంటూ చెరస్ పాట్ అందించింది. శబరి అందుకోలేదు. నీతో ఆ రోజు వచ్చిన బేబీ హిప్పీగా మారలేదా? లేదు, జ్యోతి గొప్ప పని చేసింది. ఈ మురికి కూపంలో పడలేదు, అగ్నిగుండంలోకి దూకింది. అంటే విప్లవకారుల్లో కలిసిపోయింది. మానవత్వం ఉన్న మనిషిగా బతుకుతూ ఉంది. పూర్ గర్ల్. జ్యోతిని తలుచుకుని గర్వించాలి, మన బతుకులు చూసి జాలిపడాలి. ఇదే వరస అన్నాడు జాన్. హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా బతకడమే మన లక్ష్యం. ఇది స్వేచ్ఛ? ఇందులో ఆనందం ఉందా? ఈ కుళ్ళులో, ఈ కంపులో మీకు సౌందర్యం కనిపిస్తుందా? నేను భరించలేను. నా శరీరం కుళ్ళినా మీలా నా మనస్సు ఇంకా పూర్తిగా కుళ్ళిపోలేదు. నేను చచ్చిపోతాను, సముద్రంలో పడిపోతాను అంటూ అరుస్తూ నీటికేసి పరుగు తీసింది. మేరీ వెళ్ళి పట్టుకుని దూరంగా లాక్కొచ్చింది. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. శబరి ఇసుకలో కూలబడి పిచ్చిదానిలా ఎడవసాగింది. ఇవాళ మనకు యోగిక్ డిన్నర్ ఉంది, హ్యాపీగా ఉండాలి, ఇలా ఏడవకూడదు. హ్యావ్ ట్రిప్, సెటిల్ యువర్ సెల్ఫ్ అంటూ పాట్ అందించింది. శబరి 4-5 సార్లు పాట్ పీల్చింది. మనసు కొంత కుదుటపడింది. కనురెప్పలు బరువుగా వాలిపోసాగాయి. తన ముఖంలోకి చూస్తున్న మేరీకేసి చిరునవ్వు విసిరింది. పున్నమి వెన్నెల్లో సముద్ర తీరం పట్టు తివాచీ పరిచినట్టు కనిపిస్తూ ఉంది. యోగిక్ డిన్నర్ అంటే? శబరి అడిగింది. నువ్వే చూస్తావుగా, 10 నిమిషాల్లో స్టార్ట్ కాబోతూ ఉంది అన్నది మేరీ. జాన్ ఇసుక మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. పారిపోండి, పాములు వస్తున్నాయి, పారిపోండి. ఒకడు పెద్దగా అరుస్తూ సముద్ర తీరం కేసి పరుగు తీశాడు. కాళ్లకు బూట్లు తప్పించి శరీరం మీద మరే ఆచ్ఛాదన లేదు. సముద్రం కేసి పరుగులు తీస్తున్న అతన్ని ఆపటానికి ఎవరూ ప్రయత్నించనే లేదు. అతనెవరు? మత్తుగా అడిగింది మేరీని. జాంకీ. జాన్కీయా? వాళ్ళు కూడా ఇక్కడున్నారా? శబరి భయంగా అడిగింది. ఇక్కడ లేరు, ఆ దూరంగా కనిపిస్తుంది చూడు, ఆ సర్వీ తోట, అక్కడ కొద్దిమంది ఉన్నారు అంది మేరీ. బేబీకి జాంకీస్ అంటే భయం, పడుకునే నీరసంగా అన్నాడు జాన్. భయమా? పకపకా నవ్వింది మేరీ. సగం మాడిన అరచేతి మందం
గోధుమ రొట్టెల్ని సంచిలో నుండి బయటకు తీసింది మేరీ. మొత్తం 10 రొట్టెలున్నాయి. వాటిని మరో హిప్పీ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా తుంచింది. ముక్కలు లెక్కేశారు. 10 రొట్టెల్ని 42 ముక్కలు చేశారు. డిన్నర్ స్టార్ట్ చేయండి, అందరూ లేచి కూర్చోండి, తలా ఒక రొట్టె ముక్క అందించింది మేరీ. ఆ రొట్టె ముక్కను ముని పళ్ళతో చిన్న ముక్కలుగా కొరుక్కోవాలి. దాన్ని నమిలి మింగకూడదు, ముని పళ్ళతోనే నమలాలి. అది పూర్తిగా నలిగి లాలాజలంతో కలిసిపోయి గొంతు దిగాలి. ఆ తర్వాత మళ్ళీ చిన్న ముక్క మునిపళ్ళతో కొరకడం, మళ్ళీ దాన్ని మెత్తగా లాలాజలంతో కలిసిపోయేలా మునిపళ్ళతో నమలడం. ఈ విధంగా చేతిలో ఉన్న ఆ చిన్న రొట్టె ముక్క పూర్తి కావటానికి 2 గంటలైనా పడుతుంది. శబరి కూడా కొంతసేపు సరదాగానే నమిలింది. మహా విసుగనిపించింది. చేతిలో ఉన్న రొట్టె ముక్కను దూరంగా ఇసుక మీదకు విసిరివేసింది కసిగా. మిగతా వాళ్ళంతా నములుతూ కూర్చుంటే చూడటానికి మహా బోర్ కొట్టింది శబరికి. డిన్నర్ పూర్తయింది. అందరూ కూర్చుని ఓం అంటూ ఓంకారనాదం చేయసాగారు. ఆగండి, చప్పట్లు కొట్టండి అన్నాడు ఒకడు. అందరూ చప్పట్లు కొట్టసాగారు. ఆగండి, అందరూ ఆగిపోయారు. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టగలరా? 2లో 1 తీసేస్తే మిగిలేది 1. ఆ 1లో 1ని తగ్గిస్తే మిగిలేది 0 అంది శబరి విసుగ్గా. శబరి అన్నదానికి ఎవరూ సంతోషించినట్టు కనిపించలేదు. మళ్ళీ ఓం అనడం మొదలుపెట్టారు. 10 నిమిషాల తర్వాత ఆపేశారు. భగవంతుడు మనందరిలోనూ ఉన్నాడు. అతనే క్రైస్ట్, అతనే అల్లా, అతనే రాముడు, అతనే కృష్ణుడు, అతనే నేను, నేనే అతను అన్నది ఒక యువతి. అందరూ ఆమె మాటల్ని వల్లించారు. ఇప్పుడు సూఫీ డాన్స్ చేస్తాం అన్నది మేరీ. సూఫీ డాన్సా అంటే? శబరి జాన్ను అడిగింది. ఇస్లాం మతంలో మిసిసిజాన్ని సూఫీయిజం అంటారు. సూఫీ కవులు ఉండేవారు. వాళ్ళు భగవంతుణ్ణి పురుషుడిగా భావిస్తారు. తమను స్త్రీగా భావించి ఆ పురుషుడి కోసం తప్పిస్తారు. సూఫీ ఫకీరులు కవులు కూడా ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ పాటల నిండా, కవిత్వం నిండా ప్రేమ, విరహం, తపన ఉంటాయి. రాత్రిళ్లకు రాత్రిళ్ళు నిద్రమాని డాన్సులు చేసేవారు, పాడేవారు. నిర్వాణం కోసం, పురుషుడి పొందు కోసం తప్పించేవారు. దాన్ని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. అందరూ లేచారు, గుండ్రంగా నిలబడ్డారు. మధ్యలో ఒక యువకుడు, ఒక యువతి వంగారు. మధ్యలో నిలబడ్డ ఇద్దరు తలమీదుగా చేతులు ఎత్తి వెనక్కు వంగారు. హాలో హుజైన్ అంటూ ఒకే కంఠంగా ఎలుగెత్తి మంత్రం జపించినట్టు జపించసాగారు. శబరి మాత్రం వాళ్ల ఆటలో పాల్గొనలేదు, చూస్తూ కూర్చుంది. ఓపిక లేని జాన్ వెలికతలా పడుకొని ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత ఇద్దరిద్దరుగా విడిపోయి డాన్స్ చేశారు. ఆ తర్వాత ఎవరికి వారుగానే గంతులు వేశారు. క్రమంగా అలసిపోయారు. ప్రేమ విందు ఆరగించే ప్రయత్నంలో పడ్డారు. చెరస్ మత్తులో ఉన్న శబరి భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. శబరి 2 చేతులతో అతన్ని చుట్టివేసింది. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక 7వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.